ఒక ఊరిలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతను వట్టి సోమరిపోతు, పైపెచ్చు తిండిపోతును, భయస్థుడు కూడా. తరచూ పక్క ఊరిలో ఉండే తన అక్క కమల ఇంటికి వెళ్ళి వారాల తరబడి అక్కడే ఉండేవాడు. తన ఇంటికి రాకుండా చేస్తేనైనా తమ్ముడు ఏదో ఒక పనిలో చేరి బాగుపడతాడేమోనని అనుకునేది ఆమె. అందుకు ఒక ఉపాయం కోసం ఆలోచించసాగింది. ఒకరోజు కమల భర్త జగదీష్ ఉదయం నిద్రలేస్తూనే, కమల, ఇవాళ కోడికూర గారెలు తినాలనిపిస్తుంది, నువ్వు అందుకు అన్నీ సిద్ధం చెయ్యి, నేను కత్తికి పదును పెట్టి కోడిని కోస్తాను అంటూ కత్తిని తీసుకొని పెరట్లోకి వెళ్ళాడు. సరే అంటూ ఉల్లిపాయలు తరగటం ప్రారంభించింది కమల. ఆ ఘాటుకు ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు రాసాగాయి. అప్పుడే రవి వచ్చాడు. అతడి మట్టి బుర్రకు అసలు సంగతి తట్టక, ఏమైంది అక్క, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాడు. కమలకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఏం చెప్పను తమ్ముడు, నువ్వు ఏ పని చేయకుండా సోమరిగా తిరుగుతున్నావు అని బావకు కోపంగా ఉంది. అందుకే నువ్వు వచ్చేది చూసి నీ సంగతి చెబుతానంటూ కత్తి బయటకు తీసి దాన్ని పదును పెట్టేందుకు పెరట్లోకి వెళ్ళాడు. ఈ గండం నుంచి నిన్నెలా రక్షించాలో తెలియక ఏడుస్తున్నాను అన్నది ఆమె. ఆ మాటతో కంగారుగా పెరట్లోకి తొంగి చూశాడు రవి. అక్కడ కత్తికి పదును పెడుతున్న బావ కనిపించేసరికి హడలెత్తిపోయాడు. ఈలోగా పని ముగించుకొని ఇంట్లోకి వచ్చిన జగదీష్ రవిని చూసి, సమయానికి వచ్చావు, రా రా అన్నాడు. దాంతో అతడికి ప్రాణం పోయినంత పని అయింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయటకు పరుగు తీశాడు. అలా పారిపోతున్న రవిని చూసి, కమల, ఎన్నడూ లేనిది మీ తమ్ముడు అలా పారిపోతున్నాడు ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు జగదీష్. ఇక నుంచి కట్టెలు కొట్టుకొని బుద్ధిగా బతుకుతాడట. నిన్ను అడిగి కత్తి ఇప్పించమన్నాడు. నువ్వు అడవికి వెళ్ళి కట్టెలు కొడతావు, మీ బావ కత్తి ఇస్తాడు, చాలే సంబరం అన్నాను. దాంతో కోపం వచ్చి ఇక మన ఇంటికి రానంటూ వెళ్ళిపోతున్నాడు అన్నది కమల. జగదీష్ చిరాకుగా, లేక లేక వాడికి మంచి బుద్ధి పుడితే కత్తి ఇవ్వాల్సింది పోయి కోపడ్డావా అంటూ బయటికి వెళ్ళాడు. రవి ఆగు, ఇదిగో కత్తి అంటూ వెంటపడ్డాడు. ఆ కేకలు విని రవి మరింత వేగంగా పరిగెత్తి ఊరు దాటాడు. చేసేది లేక ఇంటికి తిరిగొచ్చాడు జగదీష్. అంతా ఉల్లి చేసిన మేలు అనుకుంటూ లోపలే సంతోషపడింది కమల.